జనసేనలో అసలేం జరుగుతోంది? హద్దులు మీరుతున్న ఆ ఇద్దరు నేతలెవరు? రౌడీయిజం మానుకోవాలంటూ పవన్ చేతిలో వార్నింగ్ పడిందెవరికి? అసలు పవన్ వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? వారు చేసిన తప్పేంటి? గత 2 రోజులుగా ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఆ కథేంటి? వాచ్ ది స్టోరీ. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించినా, రౌడీయిజం చేసినా అటువంటి వారు నాకెంత సన్నిహితులైనా సరే వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. ఈ మాటలన్నది మరెవరో కాదు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అవును, గెలుపొందిన ఎమ్మెల్యేలను సత్కరించే కార్యక్రమంలో మాట్లాడుతూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ వార్నింగ్ ఇచ్చింది ఎవరికి, వాళ్లు చేసిన తప్పేంటి అన్న చర్చ రాజకీయ వర్గాలు చర్చనీయాంశమవుతోంది. అసలు ఇంతకు పవన్ ఏమన్నారో ఆయన మాటలోనే విందాం. సందర్భంగా నాకు మన నాయకులందరూ కూడా తెలియజేస్తాను, ముఖ్యం కొద్ది మందికి అది మీకు అర్థమవుతుంటుంది నేను ఎవరి గురించి మాట్లాడతాను. రౌడీజం దయచేసి మీరు నమ్మకండి. ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను, దయచేసి రౌడీజాన్ని నమ్మకండి. మెత్తగా ఉన్న నాయకుల మీద, ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు, మీరు అది గుర్తుపెట్టుకోండి. వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా? మీరు ఆలోచించండి. కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని. ఎందుకంటే మాట కావాల్సిన సంస్కారం కావాలి. ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. అది మీరు నాకు ఎంత లాయలిస్టులు వ్యక్తిగతంగా అయినప్పటికీ కూడా, మీరు నా కమిటెడ్ లాయలిస్టులు అయినప్పటికీ కూడా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన, రౌడీజం చేసిన నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. దయచేసి దీన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి. అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా గట్టిగా మాట్లాడతాను. చూశారు కదా సేనాని ఏమన్నారో. అయితే పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై రాజకీయ పరిశీలకులు ఏం చెబుతున్నారంటే, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ, జనసేన నాయకులు 1-2 చోట్ల కొంచెం హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. వైసీపీ చేసిన అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలకు ప్రతీకారం తీర్చుకోవాలని కొంతమంది టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు ఉవ్విళ్లూరుతుండగా చంద్రబాబు, పవన్ మాత్రం కక్ష సాధింపునకు వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నారు. ఏదైనా ఉంటే చట్టం పరంగా వెళ్దామంటున్నారు. దీంతో కొన్ని చోట్ల హద్దులు దాటుతున్న టీడీపీ, జనసేన శ్రేణులను అదుపు చెయ్యాలనే వినతులు అటు చంద్రబాబుకు, ఇటు పవన్ కళ్యాణ్కు వస్తున్నాయంట. దీంతో పవన్ రౌడీజాన్ని సహించబోనని తన పార్టీ నేతలకు శుతివెత్తగా హెచ్చరికలు జారీ చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు చంద్రబాబు సైతం తన పార్టీ ఎమ్మెల్యేలకు హెచ్చరికలు పంపిన విషయం తెలిసిందే. రౌడీజాన్ని తాను అస్సలు సహించబోనని, అలా ప్రవర్తించే వారిని పక్కన పెట్టడానికి వెనుకాడనని పవన్ తేల్చి చెప్పారు. తానెవ్వరి గురించి మాట్లాడుతున్నానో వాళ్లకు తెలుసని పేర్కొంటూ కొందరు నాయకులు రౌడీజం చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, బయటే కాకుండా పార్టీలో ఉన్న చిన్నవారి మీద జులుం చూపించడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వ్యక్తులు తనకు సన్నిహితులైనా, తన వద్ద చాలా ఏళ్లుగా నమ్మకంగా ఉన్నా సరే తమ తీరు మార్చుకోకుంటే పక్కన పెట్టడానికి ఏమాత్రం సందేహించనని పవన్ హెచ్చరించారు. రౌడీ రాజకీయం జనసేనలో చల్లదని పవన్ తేల్చి చెప్పారు. అయితే పవన్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు సంబంధించిన ఓ 2 జనసేన ఎమ్మెల్యేలు కాస్త దూకుడుగా వెళ్తున్నారని, బయటి వారిపైకే కాకుండా పార్టీలో సొంత వారి పట్ల కూడా వారి ప్రవర్తన ఏమాత్రం బాలేదని పవన్ కు ఫిర్యాదులు అందాయని, వారిని కట్టడి చేసేందుకు పవన్ హెచ్చరికలు జారీ చేశారని జనసేన వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఆ 2 ఎమ్మెల్యేలు ఎవరన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. మరి పవన్ హెచ్చరికలతో ఇప్పటికైనా ఆ 2 దారికొస్తారా, లేదంటే అదే వేలో వెళ్తూ పవన్ ఆగ్రహానికి గురవుతారా అన్నది కాలమే తేల్చాలి.